అండి, కీరకాయ పచ్చడి చేస్తానండి. ఇది శనగపప్పు, ఉద్దిపప్పు, ధనియాలు, జీలకర్ర, ఇది వచ్చి మిరియాల పొడి. మిరియాలు అవైలబుల్ లేవు, అందుకే పొడి వేసాను. ఓకేనా? మళ్ళా ఇవన్నీ కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకుంటాం. ఇదిగో అయిపోయింది, ఫ్రై చేసుకుంటాము. ఈ సపరేట్గా పొడి చేసుకుంటాం. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుంటాం. ఆయిల్ కొద్దిగా వేసుకోవాలి. ఓకే, ఇదిగో ఏమేం కావాలంటే ఎండుమిర్చి 3, పచ్చిమిర్చి 3, తూము 5 పళ్ళలు, బొస్సాలు, ఎర్రగడ్డలు 1, ఇదో ఇంది తమరు, చింతపండు కొద్దిగా, టమాటాలు 2, కొత్తిమీర కొద్దిగా. ఓకే, బిస్మిల్లా. ఇది క్యారెట్ 3 అన్నీ ఒకసారిగా ఫ్రై చేసుకుంటాం. దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకుంటాం, 2 స్పూన్లు, ఒక 1/2 స్పూన్ వేసుకున్నాం. టేస్ట్ చూసి సాల్ట్ వేసుకున్నాం. ఏం గిన్నెమా అన్నం పడతాక అన్నం మళ్ళీ పెద్ద అయిపోతుంది. దయ్యానకాల పోయి ఖాళీగా ఉంది. అన్నం వండి చేశాక అన్నం దాన్ని దాన్ని అట్టకపోతే అవును, నిజమే ఉంటుంది. ఒకసారి అదేపోయింది కలిసి సాల్ట్ ఏది చింతపండు కొద్దిగా. ఇప్పుడు ఈ కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నా కదా, ఇది కూడా యాడ్ చేస్తాను. అవి అట్టుకెళ్ళి సోకులు ఇప్పుడు ఏమీ లేదా ఇంకా చికెన్ కూర అయిపోతే వేరే గిన్నెలకు మార్చేస్తాం. రొయ్యి ఉడికిపోతే వేరే గిన్నెలకు మార్చేస్తాం. లేకుంటే అట్లా స్లోగా ఉంది, మేడం వచ్చినాక వస్తాం. కావలేదు. పసుపు 1/2 స్పూన్, అంటే ఇది కాయ ఇంకా ఏగలేదు, ఇంకొద్దిగా ఉంది. అయిపోయింది. ఇప్పుడు ఇది కొంచెం ఆరాలి. ఆరిన తర్వాత అప్పుడు మిక్సీ పెట్టుకుంటాం. ఇప్పుడు దీన్ని తిరగబాటు చేసుకుంటాం. ఓకే, 1 స్పూను ఆయిల్ వేసుకొని, ఆవాలు నాకు అవైలబుల్ లేదు, అందుకే శనగపప్పు 1/2 స్పూను, జీలకర్ర 2 మిరపకాయలు. ఇది పచ్చడి చేసిన తర్వాత పైన తిరగబాతకి కావాలంటే మనం దీంట్లో తెల్లగడ్డ కూడా దంచి చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ పచ్చట్లు వేసాను, అందుకే నేను వేయలేదు అనమాట. కొద్దిగా దీంట్లో ఇదిగో కొద్దిగా వేసుకుంటాం. అది కొత్తిమీర, కొద్దిగా ఎరగదు. ఈ పచ్చివి పచ్చట్ల పైన వేసుకుంటాం. అయిపోయింది. ఇప్పుడు దీన్ని పచ్చట్లు వేస్తాం. ఓకే, మిక్సీ చేసాము. బిస్మిల్లా. పచ్చడి దీంట్లో వేసుకుంటాం. మనం దీంట్లో తాలింపు పెట్టుకున్నాం కదా, దీంట్లో వేసుకుంటాం. పచ్చడి అంతా అడుగు ఉంది, కొద్దిగా వాటర్ వేసుకుంటాం.
మిక్సీ లోపల చేయబట్టలేదు నాకు. ఓకే, ఇది మనం ఫస్ట్ వేయించుకున్నాం కదా పప్పులు అవన్నీ, అది పొడి. ఇది ఇలాంటిది చేసి పెట్టుకుంటే చపాతీలోకి, కుబ్బోస్లోకి, రైస్లోకి అన్న లాంగ్ ట్రిప్ పోయేటప్పుడు కూడా ఇట్లా చేసుకోండి. హెల్తీ ఫుడ్ సూపర్గా ఉంటుంది. ఎందుకంటే మనం చాలామంది హోటల్లో కొనుక్కుంటారు, అలా కాకుండా మన ఇంట్లో ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోండి. ఓకేనా? ఇగో దీంట్లో ఇప్పుడు ఇక కొద్దిగా ఆనియన్స్ కొద్దిగా వేసుకుంటాము, కిస్వార కొత్తిమీర కొద్దిగా దీంట్లో యాడ్ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు తిని చూస్తే మొత్తం సాల్ట్ ఆల్రెడీ వేసినాను, ఇంకొద్దిగా వేస్తాను. కీరకాయ పచ్చడి మీరు కూడా టేస్ట్ చూసేసుకోతారండి. ఓకేనా? మనం దీంట్లో రైస్ వేసుకుంటాం. ఓకే, 2 స్పూన్ల రైస్. ఇది వేడి వేడి అన్నం చేతులు కాలిపోతుంది. ఫస్ట్ ముద్ద రాణి పెడతాం. ఓకే, ఏందా రాణిదానా? ఇదిగో మీరు టేస్ట్ చూడండి, సూపర్గా ఉంటుంది. ఎప్పుడైనా కానీ మనం రోట్లో వేయాలి. ఇండియాలో అయితే నేను రోట్లోనే వేస్తాను, మిక్సీ అస్సలు వాడను. నాకు ఇక్కడ అవైలబుల్ లేదు. హాలిడేకి పోయినప్పుడు ఎన్న కనిపిస్తే కంపల్సరీ తీసుకొస్తాను. మీకు అవైలబుల్ అంటే రోట్లో చేయండి, సూపర్గా ఉంటుంది. మిక్సీ వాడద్దండి, 90% మిక్సీ వాడద్దండి. రోల్ కానీ ఉంటే మీకు అవైలబుల్ రోట్లో వేసుకోండి. ఓకేనా? బాగా టేస్ట్గా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఓకే, బాయ్.